కాటన్ సభ్యంలో ఏ గ్రామంలో అయినా కూడా సీసీ రోడ్ల దుస్థితి ఎలా ఉందనేది మనం నిన్నటి సంది గ్రౌండ్ రిపోర్ట్ గా తీసుకుంటున్నాం. చూడండి, ఈ రోజు మనం ఇబ్రహీంపల్లె గ్రామ పంచాయతీ దగ్గరలోనే కనిపిస్తుందా మీకు గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో ఒకటే రోడ్డు బాగుంది, అదైనా ఆగల్లి అంటే మెయిన్ రోడ్కి వెళ్ళే రోడ్డు మాత్రమే బాగుంది. అది మాత్రం ఏదైతే ఇళ్ళ నుంచి వెళ్ళడానికి ఉన్న రోడ్డు మాత్రమే బాగుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది 4 సంవత్సరాలు సుమారుగా 3 సంవత్సరాలు వేసిన రోడ్ ఇది. ఈ రోడ్డు చూడండి ఎంత సీల్క జీరిందో. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఇది వేసి 4 సంవత్సరాలు, ఆ గ్రామ పంచాయతీ వరకు వేసింది 4 సంవత్సరాలు అంటే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు, మనం కాదు. అయితే అక్కడ ఏదైతే ట్రాక్టర్ ఉందో, ఏదైతే ట్రాక్టర్ మీకు కనిపిస్తుందా చూడండి, ట్రాక్టర్ అది 3 సంవత్సరాల వ్యవధిలో జరిగింది అట రోడ్డు. ఈ రోడ్డు చూడండి, మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఎంత దారుణం అంటే ఈ గ్రామాన సిసి రోడ్లు ఎందుకు పలుకుతున్నాయి అనేది అధికారుల దృష్టికి తీసుకుపోవడమే మన మెయిన్ కాన్సెప్ట్. ప్రజలకు మెరుగైన రోడ్డును అందించడమే మన బాధ్యత, మన అందరి బాధ్యత. ఇది అధికారుల దృష్టికి కంపల్సరీ మనం తీసుకెళ్ళాలి, ఎందుకంటే అది మన బాధ్యత. చూడండి, పక్కనే గ్రామ పంచాయతీ, రోడ్లు ఎలా పలిగిందో చూడండి, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పలిగిపోయింది. ఈ విధంగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, లేకపోతే రోడ్ వేసినాక వచ్చి చెక్ చేసే డిపార్ట్మెంట్ మిస్టేక్ ఉందా, లేకపోతే ఏదైతే స్థానికంగా ఉన్న పంచాయతీరాజ్ సంబంధించిన అధికారుల లోపం ఉందా? దీనికి ఏ విధంగా బిల్లు శాంక్షన్ చేస్తారు అంటే అడిగేవాళ్ళు లేరా అనేది ఇక్కడ ప్రజలు అంటున్నారు, మనం కాదు. చూడండి, ఇది వేసి 4 సంవత్సరాల వ్యవధిలోనే ఇది 3 సంవత్సరాలది. అంటే రోడ్ ఎంత దారుణంగా పలిగిందో చూడండి మీరు. ప్రతి గ్రామాన కూడా ఇదే ఉంది. కాటన్ టీవీ ప్రతి గ్రామాన కూడా చూపిస్తుంది, గ్రౌండ్ రిపోర్ట్ గా తీసుకుంది. ఎక్కడ రోడ్లు పలిగి ఉంటే అక్కడ కాటన్ టీవీ కంపల్సరిగా అధికారుల దృష్టికి పోయేలాగా